క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఒట్టి మాటే. పిఎస్లు సెటిల్మెంట్ అడ్డాల్లా మారాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం అమలు చేయాలి. దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ. వైఎస్ షర్మిలారెడ్డి రాత్రికి రాత్రే మొరుసుపల్లి షర్మిలా శాస్త్రిగా మారారు. 2019లో మాత్రం ఆమె వైఎస్ షర్మిలారెడ్డే. కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై వైకాపా సోషల్ మీడియా దాడి. తెలుగుదేశం కీలక నేతలే టార్గెట్. కుప్పం, హిందూపురం, మంగళగిరిలలో ఓడించి తీరాలని వైకాపా గట్టి ప్రయత్నం. పుంగనూరులో కంటే వీటిపైనే ఎక్కువ గురిపెట్టిన పెద్దిరెడ్డి. అంత ఈజీ కాదంటున్న రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా. పీలేరు సభకు పిలుపునిచ్చిన నేతలు. జన సమీకరణలో దొమ్మలపాటి షాజహాన్ బాషా, శ్రీరామ్ చిన్నబాబు, సురేంద్ర యాదవ్, ఆర్జే వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం ఉన్నవారికి, డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ము కాస్తూ సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవడం లేదు. కొన్ని పిఎస్లు ఏకంగా సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. లాకప్ డెత్, బెదిరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కొన్ని స్టేషన్లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరుగుతున్నాయి. ఇలా పిఎస్లలో జరిగేది ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పిఎస్ల విషయంలో సుప్రీంకోర్టు జులుం విదిలించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పనులు ఎంతవరకు జరిగాయో తమకి ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎలాగైనా వారిని ఓడించాలని డిసైడ్ అయింది. అంతేకాక మరికొందరు ముఖ్య నాయకుల సీట్లోనూ బలమైన అభ్యర్థులను దించే యోచనలో ఉంది. ఆ బాధ్యతలను వైసీపీ ముఖ్య నేతలకు అప్పగించింది. ఇప్పటికే వైనాట్ 175 అన్న నినాదంతో వైసీపీ ముందుకెళ్తోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. అక్కడ భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. జగన్ నేరుగా వెళ్లి భరత్ను ఎమ్మెల్యే చేస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో కుప్పంతో పాటు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గ బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. తన నియోజకవర్గం అంటే 2 నియోజకవర్గాలపైనే పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు దక్కడంతో వచ్చే ఎన్నికల్లో ఆ 2 నియోజకవర్గాలను కైవసం చేసుకుంటున్నామన్న ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అందుకే నిత్యం పెద్దిరెడ్డి ఆ 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెస్తున్నారు. విజయంపై అభయం ఇస్తున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను కీలక నేత విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను కాదని గంజి చిరంజీవిని తెరపైకి తేవడంతో రామకృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. షర్మిల వెంట నడిచారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీలో 3 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మంగళగిరి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరిపి బీసీ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో వర్గ విభేదాలను సమసిపోయేలా సమన్వయం చేయనున్నారు. కానీ అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డితో చాలా మంది నాయకులు వెళ్లిపోయారు. ఉన్న వైసీపీ శ్రేణులు 3 వర్గాలుగా విడిపోయారు. దీంతో వైసీపీలో ఇక్కడ సమన్వయం సాధ్యమయ్యే పని కాదని విశ్లేషణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో వైసీపీ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. వైఎస్ షర్మిలారెడ్డిని రాత్రికి రాత్రే మొరుసుపల్లి షర్మిలా శాస్త్రిగా మార్చారు. వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న ఎవరిని విడిచిపెట్టారు. తరచుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారిపై అత్యంత అభ్యంతరకరమైన దూషించే పదాజాలాన్ని ఉపయోగిస్తారు. పాపం వైఎస్ షర్మిల జగన్ సోదరి అయినప్పటికీ ఆమె కూడా ఇప్పుడు ఈ దాడికి గురైంది.
యాదృచ్ఛికంగా సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు ఇప్పటికే వైఎస్ షర్మిలారెడ్డిని మొరుసుపల్లి షర్మిల అని పేరు పెట్టారు. ఆమె భర్త అనిల్ మొదటి పేరు మొరుసుపల్లి అని, మరియు షర్మిలకు అది ఉండాల్సింది వైఎస్ లేబుల్ కాదు. ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం షర్మిలారెడ్డి కాదని, ఆమె షర్మిలా శాస్త్రి అని వ్యాఖ్యానించారు. షర్మిలా శాస్త్రిని పెళ్లి చేసుకున్నందున సాంకేతికంగా రెడ్డి కాదని, ఇక నుంచి ఆమెను మొరుసుపల్లి శాస్త్రి అని పిలవాలని జాన్ బెన్నీ అన్నారు. జగన్పై రాజకీయ వ్యాఖ్యలు చేసిన వెంటనే వైఎస్ షర్మిలారెడ్డి రాత్రికి రాత్రే షర్మిలా శాస్త్రిగా మారడం వైసీపీ ఎలా నడుస్తుందో ఒకటి రెండు కథనాలు చెబుతున్నాయి. 2019లో ఇదే షర్మిల జగన్ కోసం ప్రచారం చేసినప్పుడు రెడ్డిగా ఉండేవారు. కానీ ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే శాస్త్రిగా మారిపోయారని అంటోంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దశాబ్దాలుగా వాల్మీకి జాతికి తీరని ద్రోహం చేస్తున్న వైఎస్ఆర్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న ఎన్నికలలోపు వాల్మీకులను గిరిజనులుగా గుర్తించాలి, వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. రండి, తరలి రండి, ఐక్యతగా కదలి రండి అని వీఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు పొదల నరసింహులు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మానవ సమాజ ఆవిర్భావం నుంచి ఆదివాసులుగా, బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం ఆవిర్భావం వరకు గిరిజనులుగా కొనసాగిన వాల్మీకి బోయలు 1956లో నాటి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2 వర్గాలు విభజించి తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. కేవలం ఓటు బ్యాంకుగా వాల్మీకి బోయలను ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల పాలనలో ఒక మంత్రి పదవి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులను ముట్టజెప్పి వాల్మీకి బోయల శాశ్వత హక్కు, గిరిజన రిజర్వేషన్ అమలు చేయడంలో రాజకీయ హైడ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 4v2 నామమాత్రపు ఎస్టీ కమిషన్లు వేయటం, ఆపై తీర్మానాలపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సులు చేసి చేతులు దులుపుకోవడం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంలో వాల్మీకి బోయలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ అంబేద్కర్, మహర్షి వాల్మీకి, మహాత్మా గాంధీ విగ్రహాలకు మదనపల్లె ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పించడం జరుగుతుంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వాల్మీకి బోయలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. ఆ వాల్మీకి ముందర మీటింగ్లు పెట్టి పాదయాత్రలో కూడా వాల్మీకి నిశ్చయం చేస్తామని చెప్పి అధికారం ఏదేమి అనధికారం ఏదేమి అన్ని పార్టీలు వాల్మీకుల కోసం చేస్తూనే ఉన్నాయి. గత 20 ఏళ్లుగా వీఆర్ఎస్ఎస్ ఉద్యమాలు ఉధృతం చేస్తూ శాంతి ఉద్యమాలు ఎన్నో చేపట్టాం. అదేవిధంగా మా హక్కులు సాధించడానికి ఎన్నో విధాలుగా మేము శాంతి ఉద్యమాలు చేస్తుంటే ఈ పార్టీలకు అనేక పార్టీలు కూడా మమ్మల్ని వాల్మీకులు చిరచూపు చూస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 5 జిల్లాలు ఎస్టీలు గాను, 8 జిల్లాలు బీసీలు గాను ఈ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచమంతా ఎస్సీలుగా, ఎస్టీలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన ముందు తెలుగుదేశం పార్టీ అయితేమి, కాంగ్రెస్ పార్టీ అయితేమి, మన బీజేపీ పార్టీ అయితేమి, మన వైఎస్ఆర్ పార్టీ అయితేమి, వాళ్ళు ఈ పార్టీలన్నీ మమ్మల్ని వాల్మీకుల కోసం చేస్తూనే ఉన్నాయి. రాబోయే ఎలక్షన్లో మా సత్తా వాల్మీకి సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాం. గ్రామ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు ఈ పోరాటం తీసుకోపోయేదానికి చెప్పుకుంటా కూడా రాజకీయ పార్టీలో ఇప్పుడే మీరు మొదలుపెట్టారు. వాల్మీకులని పరిస్థితికి ఏమి జరగవు. 2-3 మీరు తీసిన గ్రామ స్థాయిలో పట్టుంది. గ్రామ స్థాయిలో అంటే మేము వాల్మీకులు అందరూ ఏకమయ్యి రాజకీయ పార్టీలు లేకుండా చేయడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. రేపు నెల 5వ తేదీ ప్రతి వాల్మీకి బిడ్డ కానీ తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలిరా. పీలేరు బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ్లు వేర్వేరు ప్రాంతాల్లో పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్నారని వారు వెల్లడించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 27న శనివారం ఉదయం 10 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందన్నారు. రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ విభాగం, రాష్ట్ర పార్లమెంటు, నియోజకవర్గం, మండలం, గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు, నందమూరి అభిమానులు, పవన్
కళ్యాణ్ అభిమానులు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అయూబ్ బాషా, పార్లమెంటు బీసీసీల అధికార ప్రతినిధి సదాశివ, వెంకట రమణారెడ్డి, సోమశేఖర్, శివారెడ్డి, దాదంవారిపల్లి సర్పంచ్ డిఆర్ వెంకటరమణ, మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు, కేసీ రామచంద్ర, మునీంద్ర, దామోదర్ రెడ్డి, తెట్టు ఉప సర్పంచ్ భాస్కర్, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. అనాథ పిల్లలకు కేటాయించిన స్థలాన్ని వారికే కేటాయించాలి, భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి అంటూ గురువారం మదనపల్లిలో బహుజన సేన సిపిఐ నేతలు నిరసనకు దిగారు. నిరసన కార్యక్రమం జరుగుతుండగా మదనపల్లి తహసీల్దార్ వచ్చి వివరాలు తెలుసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులతో మాట్లాడి జరిగిన విషయం చర్చించి వెంటనే రెవెన్యూ అధికారులను సంఘటన స్థలానికి పంపించి విచారణ చేపట్టారు. దేశంలో అందరూ పౌరులకు సమానంగా హక్కులు ఉన్నట్టే నిరాదరణకు తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా అలాంటి సమాన హక్కులతో పాటు ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయని, ఈ విషయం ప్రతి ఒక్క అధికారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బీకేపల్లిలో సర్వే నెంబర్ 548, 540 ప్రభుత్వ భూమిలో అనాథ పిల్లల కోసం సీఎం పేషీ నుంచి వచ్చిన లెటర్ ఆధారంగా సర్వే చేసి స్కెచ్ వేసి కేటాయింపు జరుగుతుండగా దౌర్జన్యంగా మదనపల్లి రాజకీయ నేతల అండదండలతో ఈ స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి అక్కడ ఉన్న సిమెంట్ పలకలు పగలగొట్టి రౌడీ ముక్కలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. చివరకు అనాథ బిడ్డల స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారని వారు ఆవేదన చెందారు. ఈ నిరసన కార్యక్రమంలో కోన భాస్కర్, ఏఐటియూసీ తిరుమలప్ప, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు మాధవ్, శివారెడ్డి, బహుజన సేన నాయకులు, ఆటో యూనియన్ నాయకులు రాఘవేంద్ర యాదవ్, గురు, సయ్యద్, చెన్నారెడ్డి, నజీర్, గంగాధర్, నవీన్ నాయక్, మహేష్ తదితరులతో పాటు చైతన్య సర్వీస్ సొసైటీ బృందం పాల్గొన్నారు. సమాన హక్కులే ఉన్నాయి. అంతేకాకుండా ఈ దేశంలో కుటుంబ సభ్యులు ఉన్న వారికి ఒక రకంగాను, కుటుంబ సభ్యులు లేని వారికి ఇంకో రకంగాను కాదు. కుటుంబ సభ్యులు లేని వారికి ఇంకా ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి. అలాంటి హక్కుల ఆధారంగా ఈ రోజున దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వందల మంది ఇక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 10 సంవత్సరాలుగా ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందిస్తూ అనాథ బిడ్డలకు నివాసం కల్పిస్తూ అక్కడ ఇక్కడ చందాదారుల దగ్గర డొనేషన్లు తీసుకుంటూ వాళ్ళకు అన్నం పెడుతూ ఈ రోజున వాళ్ళు కూడా భారతీయులే, ఈ సమాజంలో అందరితో పాటు వాళ్ళు కూడా బతకాలని చెప్పేసి వారి కోసం సేవలు అందిస్తున్నటువంటి చైతన్య సర్వీస్ సొసైటీ వారు ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ అయ్యా అనాథ పిల్లల కోసం నివాసం ఉండడానికి ఈ బాడిగ ఇళ్లలో ఉండలేకపోతున్నాం, మాకు కూడా కొంత స్థలాన్ని కేటాయిస్తే అక్కడ రేకుల షెడ్ ఇంకోటో వేసుకొని మేము బతుక్కుంటాము, పిల్లలు బతకడానికి అవకాశం ఉంటుంది, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 31 బుధవారం ఉదయం 9 గంటలకు అంగాళ్ళలోని స్థానిక విశ్వం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని విశ్వం విద్యా సంస్థల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ రఘునాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళాలో 20 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. వాటి ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మెగా జాబ్ మేళాలో హెటరో డ్రగ్స్, కియా మోటార్స్, ముతూట్ ఫైనాన్స్, కీస్ కార్ప్, క్యాబ్ జెమినీ, గ్రీన్ టెక్, అపోలో ఫార్మసీ, ఎల్ డిక్సన్ లాంటి 20 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయని, అర్హత కలిగిన వారు హాజరు కావచ్చునని తెలిపారు. వివరాలకు విశ్వం వెబ్సైట్ను సంప్రదించగలరని తెలిపారు. వెచ్చవెచ్చని పచ్చ నోటు వెతుకుతున్నాయి అనుకూలమైన మనిషి కోసం. అప్పుడే బయలుదేరింది నోటు. వేటకు బలహీనుడుండే చోటుకు. అస్థి పంజరాలను కూడా వదలరు వాళ్ళు. ఊపిరుంటే చాలు ఉరికి వస్తారు ఊరవతల నీవున్నా. సిరా చుక్క వేలుకేసి, సారాయి సుక్క నోట్లో పోసి, చికెన్ ముక్క చేతికిచ్చి, హద్దులెరగని శుద్ధులెన్నో చెప్పి అభివృద్ధిని అద్దంలో చూపిస్తూ అందరం ఎక్కేస్తారు. పథకాల పంజరంలో నిన్నుంచి పదవులెన్నో పొందుతారు. గెలిచినాక గేలి చేసి గేటు తాళమేస్తారు. అపాయింట్మెంట్ లేదంటూ ఆయింట్మెంట్ పూస్తారు. యాచించకు ఓ మనిషి, ఆలోచించు. నోటు చెరసాలలో నిత్య బందీవిగాకు. పొలిటికల్ పవర్ కి కీ ఓటని గుర్తించు. బలహీనుని బలవంతునిగా మార్చే అసలు సిసలు వనరు ఓటని గ్రహించు. ఓటరు పుట్టినరోజున ప్రతి ఒక్కరికి జన సైనిక్ ఛానల్ శుభాకాంక్షలు తెలుపుతోంది.